Radio City podcast. Radio City Shiv Katha. ఆగ్రా ఢిల్లీ హైవే రూట్ లో సుర్ సరోవర్ అనే ఒక సరస్సు ఉంది. ఎక్కువగా అందరు దీన్ని కీతం లేక్ అంటారు. రిషబ్ అగర్వాల్ తన కొడుకు సూరజ్ తో ఆ లేక్ దగ్గరకు వచ్చాడు. కార్ ని ఓ పక్కగా పార్క్ చేసి ఫిషింగ్ రాడ్స్ తీసుకుని లేక్ వద్ద చైర్స్ వేసుకుని కూర్చున్నారు. ఫిషింగ్ ఎలా చేయాలో సూరజ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రిషబ్. ఇంతలో ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. దూరంగా తెల్ల చీరలో ఒక లేడీ ఏడుస్తూ లేక్ మధ్యలోకి వెళ్తుంది. ఓ మై గాడ్, హలో, ఎక్స్క్యూజ్ మీ, సూరజ్ నువ్వు ఇక్కడే ఉండు అని ఆ లేడీ పరుగు తీశాడు రిషబ్. హే, స్టాప్ స్టాప్, అక్కడ లో తక్కువ, వెళ్ళొద్దు అంటూ ఆమె దగ్గరికి వెళ్లేసరికి తన నీళ్ళల్లో మునిగిపోయింది. రిషబ్ వెంటనే తాను మునిగి అంతా వెతికాడు, కానీ తను ఎక్కడే కనిపించలేదు. ఇంతలో సూరజ్ ని పిలవబోతూ షాక్ అయ్యాడు. ఆ వైట్ సైడ్ లో ఉన్న లేడీ సూరజ్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏ ఏ ఆగు, సూరజ్ సూరజ్ అని అరుస్తూ తన కార్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కనిపించలేదు. కార్ తో చుట్టుపక్కల అంతా వెతికాడు, కానీ ఎక్కడ వాళ్ళు కనిపించలేదు. రిషబ్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. తన సన్ ఎలా మిస్ అయ్యాడో కంప్లైంట్ ఇవ్వగానే ఇన్స్పెక్టర్ షాక్ అయ్యాడు. ఇంతకు ముందు ఇలాగే 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి, అదిగో వాళ్ళ పిల్లలు కూడా మిస్ అయ్యారు అంటూ అప్పుడే స్టేషన్లోకి అడిగిపెట్టిన ఇద్దరిని చూపించాడు. ఇన్స్పెక్టర్, ఏమన్నా తెలిసిందా అని కునాల్ ముఖర్జీ అడిగాడు. వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అని బయటకు వెళ్ళిపోయాడు. రిషబ్ వాళ్ళ దగ్గరకు వచ్చి, మీ పిల్లలు కూడా కీతన్ లేక్ దగ్గరే మిస్ అయ్యారా అని అడిగాడు. అవును అన్నట్టుగా ఇద్దరు తలూపారు. ఐ థింక్ పోలీసు మనకి హెల్ప్ చేయలేరు, నాకు తెలిసి ఒకరు చేస్తారు, మీరు వస్తారా అని అడిగాడు సౌరభ్ శర్మ. ముగ్గురు కలిసి ఆగ్రాకు దగ్గరలో ఉన్న బసోని విలేజ్కి వెళ్ళారు. అక్కడ 150 ఏళ్ల వయసున్న బాబా రామదాస్ని కలిశారు. విషయం అంతా చెప్పారు. మీ ముగ్గురు భార్యలతో నమ్మకంగానే ఉన్నారా అని అడిగారు బాబా. ముగ్గురు తలదించుకున్నారు. మీ పిల్లల్ని తీసుకెళ్ళింది ఒక ప్రేతాత్మ. తన భర్త తనని మోసం చేయడంతో ఆవేశంలో తన ముగ్గురు పిల్లల్ని నీళ్ళలో ముంచి చంపేసింది. ఆ తర్వాత తను చేసిన తప్పు తెలుసుకొని తను కూడా ఆత్మహత్య చేసుకుంది. కానీ తన పిల్లలు మాత్రం ఆమెను క్షమించలేదు. అందుకే ప్రతి 3 మాసాలకి ఓసారి వచ్చే అమావాస్యకి ముగ్గురు పిల్లలు నీళ్ళలో ముంచి వాళ్ళకు బలిస్తుంది. అంటే బాబా, మా పిల్లలు కూడా? ఇంకా లేదు, రేపే అమావాస్య, ఏర్పాట్లు చేయండి, మనం రేపు రాత్రి అక్కడ ఉండాలి అని చెప్పి ధ్యానంలోకి వెళ్ళారు బాబా. మరుసటి అమావాస్య రాత్రి టైం 11:55 సుర్ సరోవర్ ఒడ్డున బాబా రామదాస్ తో పాటు రిషబ్, సరోవ్, కునాల్ కూడా ఉన్నారు. మిస్ అయిన ముగ్గురు పిల్లలతో తెల్ల చీరలో ఉన్న లేడీ వచ్చింది. నన్ను క్షమించండి కన్నా, వీళ్ళని స్వీకరించండి అంటూ ముగ్గురి పిల్లల్ని నీళ్ళలోకి తోయబోతుండగా బాబా కంచుకంఠం మోగింది. సవిత, ఒక తప్పు కోసం చాలా తప్పులు చేస్తున్నా, ఆ పిల్లల్ని విడిచిపెట్టు. లేదు, వదిలేదే లేదు. వెళ్ళండి, వెళ్ళి మీ పిల్లల్ని గట్టిగా పట్టుకోండి, ఏమైనా సరే వదలొద్దు అని మంత్రోచ్చారణ మొదలుపెట్టారు. సవిత ప్రేతాత్మ భీకర ఆకారం దాల్చింది, కానీ ఎక్కువసేపు ఉండలేకపోయింది. టైం 12 అవగానే అక్కడి నుంచి మాయమైపోయింది. ఇక మీరు వెళ్ళిపోవచ్చు, కానీ చుట్టుపక్కలకు మాత్రం రాకండి. సవిత ఆత్మకి ఇంకా కొన్ని రోజుల తర్వాత శాంతి చేకూరుతుంది అని అందరూ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. Radio City podcast. Radio City Shiv Katha.